హలో ఆల్. నేను మీ రచనా వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. లేటెస్ట్‌గా ఇప్పుడు ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యాంశాల్లో 7వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యాంశాల్లో కీలక మార్పులైతే చోటు చేసుకున్నాయి. ముఘల్స్ పరిపాలన గురించి, అలాగే ఢిల్లీ సుల్తాన్‌ల పరిపాలనకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలన్నిటిని కూడా ఎన్‌సీఈఆర్‌టీ తొలగించింది. వాటి స్థానంలో ప్రాచీన భారత రాజ్యవంశాలైనటువంటి మౌర్యులు, అలాగే శాతవాహనులు ఇటువంటి వారి గురించి చరిత్ర గురించి ఇంక్లూడ్ చేసింది. దీంతో పాటు ఈ చేంజెస్ అన్నీ కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ 2020 ఆధారంగా చేసింది. పోయిన సంవత్సరం కూడా మార్పులో కొంత ఈ ఢిల్లీ సుల్తాన్‌ది ఇది కట్ చేస్తూ వచ్చింది. వీటి స్థానంలో ఈ భారత ప్రాచీన రాజవంశాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఇనిషియేటివ్స్ అయిన మేక్ ఇన్ ఇండియా కావచ్చు, బేటీ పడావో బేటీ బచావో కావచ్చు, అలాగే మొన్న ఈ మధ్య జరిగిన కుంభమేళా, శక్తి పీఠాలు, జ్యోతిర్లింగాలు ఇటువంటివన్నీ కూడా ఎక్కువ భారతీయ సంస్కృతిని రిప్రజెంట్ చేసే వాటికి ఎక్కువ చోటిచ్చింది. సో ఈ మార్పు అనేది ముఖ్యంగా పిల్లలు చదువుకునే చరిత్రలో ఇలాంటి మార్పు అనేది ఆహ్వానించదగిందేనా? ఎందుకంటే చరిత్ర ఎలా అయినా ఉండొచ్చు. అది చదివిన తర్వాత ఒక అవగాహనకి రావడం వేరు, ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడం వేరు. చరిత్రలో పూర్తిగా అది తొలగించడం వేరు. ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామమా? లేకపోతే దీనివల్ల విద్యా వ్యవస్థలో విద్యార్థులకి కొంత అవగాహన రాహిత్యం అనేది కలుగుతుందా? ఇది చరిత్రను కంప్లీట్‌గా పూర్తిగా తెలుసుకోకుండా కేవలం మనకు అనుకూలమైన కోణంలో మాత్రమే చూడడానికి తర్వాత యువతకి ఆ ప్రమాదంలో యువతను పడేస్తుందా? లేకపోతే ఇది ఆహ్వానించదగిందేనా? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు కృష్ణకుమారి గారు, సోషల్ యాక్టివిస్ట్. అలాగే అడపా సత్యనారాయణ గారు, ఉస్మానియా యూనివర్సిటీలో రిటైర్డ్ హిస్టరీ ప్రొఫెసర్ 30 ఇయర్స్ నుంచి చేశారు. ఎన్నో ఫారిన్ యూనివర్సిటీస్ కి విజిటింగ్ ప్రొఫెసర్ గా కూడా ఉన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి అకాడమిక్ అడ్వైజర్ గా కూడా చేశారు. సో వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ కృష్ణకుమారి గారు, అడపా సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు, మీతో మొదలు పెడదాం. ముందు మీరు చెప్పండి. చరిత్ర ప్రొఫెసర్ కాబట్టి ఇలా కంప్లీట్ గా తీసేయడం మొఘల్స్ పరిపాలన, ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనని ఆహ్వానించదగిన పరిణామం అనుకుంటున్నారా? లేదమ్మా, ఇది పూర్తిగా అంటే ఒక రకంగా చరిత్రని టైలరింగ్ చేసి మన అవసరాల కోసము ఉపయోగించుకుంటే కనపడుతుంది. ఎందుకంటే క్రొనాలజికల్ గా చూసినట్లయితే చరిత్రలో ఈ మధ్యయుగాలు చాలా ప్రశస్తమైనటువంటివి. ఢిల్లీ సుల్తాన్లు, ముఘల్ చక్రవర్తుల యొక్క పరిపాలనా కాలము అంటే 1206 నుంచి 1526 వరకు 300 సంవత్సరాలు, 1526 నుంచి మళ్ళా 1707 వరకు. అంటే ఇంత సుదీర్ఘ కాలము భారత చరిత్రలో ప్రమేయం ఉన్నటువంటి ఈ ఈ ఈ ఘట్టాన్ని తొలగించడం అంటే ఇది అంటే సమంజసం కాదండి. అంటే క్రొనాలజికల్ గా కూడా ఇది సమంజసం కాదు. మీరు ఇప్పుడు క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము నుంచి మొదలుకొని చరిత్రని మీరు గమనించినట్లయితే అదొక ప్రవాహం. దాన్ని మీరు మధ్యలో ఎట్లా కట్ చేస్తారు? మీకు ఇష్టం లేకపోతే కట్ చేయటం అంటే దాన్ని కట్ చేయటం అటువంటిది సమంజసం కాదు. అంటే ఇవాళ ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ చక్రవర్తుల యొక్క పరిపాలనా కాలము భారత చరిత్రలో అంతర్భాగం. అది మీరు ఒప్పుకున్నా లేకపోయినా 1206 నుంచి 1526 అంటే 300 సంవత్సరాలు, మళ్ళా 1526 నుంచి 1707 వరకు, అది ఒక ఏమంటాము 200 సంవత్సరాలు. కాబట్టి ఇంత సుదీర్ఘకాలం ఉన్నటువంటి చరిత్రని, ఆ చరిత్ర కాలగమనాన్ని తొలగించడం అంటే అది సమంజసం కాదు. ఎందుకంటే హిందూ ఏమంటాము మతోన్మాదులు కావచ్చు, హిందూ దృక్పథం ఉన్న వాళ్ళు కావచ్చు, హిందువులు పరిపాలనా కాలం ఉంది, దాంట్లో అనుమానం లేదు. అదేవిధంగా ఢిల్లీ సుల్తాన్లు, మొఘళ్ళ యొక్క పరిపాలనా కాలం కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. భారతదేశ చరిత్రలో అది అంతర్భాగం. అంటే ఇవాళ మనము చరిత్రని, చరిత్ర గమనంలో ఉన్నటువంటి ఘట్టాలని మనము మన ఇష్టానుసారంగా వాటిని కట్ చేయడం కానీ, వాటిని రూపుమాపడం కానీ చేయలేమమ్మా. ఎందుకంటే ఇవాళ భారతదేశ చరిత్ర ఒక నిరంతర ప్రక్రియ. అది ఇవాళ అంటే మనము క్రీస్తు శకము 6వ శతాబ్దం నుంచి మొదలుకుంటే సింధు నాగరికత, ఆర్యుల నాగరికత, మౌర్యుల పరిపాలనా కాలము, గుప్తుల పరిపాలనా కాలము, అదేవిధంగా మధ్యయుగాల్లో ఢిల్లీ సుల్తాన్లు, తర్వాత ముఘల్స్, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు, మరాఠాసు, బ్రిటిష్ వాళ్ళు. అంటే ఈ చరిత్ర గమనాన్ని, ఈ చరిత్ర క్రమాన్ని మనం గ్రహించుకోవాలి. ఇవాళ మనకు వీలుగా ఉన్నటువంటి అంశాలనే మనము చరిత్రలో చెప్తాము, మనకు వీలు కాని అంశాలని మనము చరిత్ర నుంచి తీసేస్తామంటే అది కుదరదమ్మా.
ఎందుకంటే చరిత్ర క్రమాన్ని మనం మార్చలేము. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి ఇది సంస్కృతి సమ్మేళనం అంది. వీ హ్యావ్ ఎన్ ఇంటిగ్రేటెడ్ అండ్ కాస్మోపాలిటన్ కల్చర్. అంటే మన కల్చర్కి మన సంస్కృతికి ఒక మతపరమైనటువంటి ఏమంటాం మతపరమైనటువంటి అవగాహన మనం కల్పించలేము. మనము హిందువులమే, మెజారిటీ హిందువులము. అయినప్పటికీ మన భారతదేశానికి అనేక మంది విదేశీయులు వచ్చినారు, వచ్చి మన సంస్కృతి అంతర్భాగమైనారు. కాబట్టి ఇలా హిందూ ముస్లిం సమ్మేళనం ఇక్కడ జరిగింది. కాబట్టే మన సంస్కృతి ఒక విశాల ప్రాతిపదిక మీద ఏ మతపరమైనటువంటి మతాతేతర సాంస్కృతిక పరిణామాన్ని భారతదేశం గమనించింది. కాబట్టే మనకు సింధు నాగరికత తర్వాత ఆర్య నాగరికత తర్వాత మౌర్యుల పరిపాలన, మౌర్యుల తర్వాత గుప్తుల పరిపాలన, గుప్తుల తర్వాత ఢిల్లీ సుల్తాన్ల తర్వాత ముఘల్స్, ఆ ముఘల్స్ తర్వాత బ్రిటిషర్స్. కాబట్టి ఇది ఒక నిరంతర క్రమం. ఈ భారతదేశ సంస్కృతి ఒక ఒక మిశ్రమ సంస్కృతి. దీనికి ఒక ఐడెంటిటీ లేదు. హిందూ ఐడెంటిటీ అని కానీ, ముస్లిం ఐడెంటిటీ అని కానీ, లేకుంటే క్రిస్టియన్ ఐడెంటిటీ అని కానీ లేదు మనకు. మన భారతదేశ సంస్కృతిలో గొప్పతనం ఏంటంటే ఇది అన్ని సంస్కృతుల యొక్క సమ్మేళనము. మనము పురాతన కాలం నుంచి కూడా ఆర్యుల సంస్కృతి, ఇండస్ వ్యాలీ సంస్కృతి, తర్వాత మౌర్యుల కాలం నాటి సంస్కృతి అన్నిటిని కూడా మనం సమ్మేళనం చేసినాం. కాబట్టి మనది ప్లూరల్ సంస్కృతి. అంటే ఏమంటాము, విశాల ప్రాతిపదిక మీదుగా ఉన్నటువంటి ఒక సంస్కృతి మంది. మన సంస్కృతికి ఒక ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీ లేదు, ఒక ప్రత్యేకమైన గుర్తింపు లేదు. ఇది హిందూ, ఇది ముస్లిం, లేకుంటే ఇది క్రిస్టియన్ అనేటువంటి ఒక గుర్తింపు లేదమ్మా. అందుకనే భారతదేశంలో ఉన్నటువంటి ఒక సంస్కృతిలో విశాల ప్రాతిపదిక మీద అన్ని సంస్కృతిని, అన్ని భిన్న రకాలైనటువంటి సంస్కృతిని మనము మమేకం చేసుకున్నాం. అందుకే భారతీయ సంస్కృతి ఒక గొప్ప నాగరికత. ఇది ఏ మతానికో లేకుంటే ఏ జాతికో చెందినటువంటి కాదు. అందుకనే మన పూర్వీకులు ఏమన్నారంటే విశాల ప్రాతిపదిక మీద బహుజన హితాయ బహుజన సుఖాయ, అంటే బహుజనులు అంటే విభిన్న దృక్పథాలు కలిగినటువంటి వాళ్ళు, విభిన్న మతాలు కలిగినటువంటి వాళ్ళు, బహుజన హితాయ బహుజన సుఖాయ అన్నాడు గౌతమ బుద్ధుడు. ఎందుకన్నాడు అంటే మన భారతదేశంలో ఉన్నటువంటిది ఒకే సంస్కృతి కాదు, ఒకే మతం కాదు, ఒకే జాతి కాదు అని చెప్పాడు ఆయన. అందుకనే బహుజన అంటే బహుజన సుఖాయ బహుజన హితాయ, అంటే బహుజనులు నాట్ బిలాంగింగ్ టు ఎనీ వన్ పర్టికులర్ రేస్. మనం ఒక రేస్ అంటే ఆనాడు జర్మనీలో ఒక ప్రతిపాదన పెట్టారు, మేము ఆర్యన్ రేస్కి చెందిన వాళ్ళం, మేము సుపీరియర్ అన్నటువంటి ఆ భావన లేకుండా బహుజన హితాయ బహుజన సుఖాయ, ఈ జాతి బహుజనులది, విభిన్న దృక్పథాలు కలిగినటువంటి, విభిన్న ఆచార వ్యవహారాలు కలిగినటువంటి ఒక జాతి మంది. ఈ జాతి ఇంతవరకు కూడా ఒక ఐక్యంగా ఉందంటే దానికి కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి ఐక్యతా భావం. అంటే మనలో విభిన్న దృక్పథాలు ఉండొచ్చు, విభిన్న మతాలు ఉండొచ్చు, విభిన్న జాతులు ఉండొచ్చు, విభిన్న ఆలోచన విధాలు ఉండొచ్చు, కానీ వీటన్నిటినీ కూడా మనము ఒకే రకంగా భావించి అన్నిటినీ సాధారణంగా ఆహ్వానించాం. కాబట్టి ఇవాళ భారతదేశ సంస్కృతి విభిన్న దృక్పథాలు కలిగినటువంటి సంస్కృతి. ఈ సంస్కృతి వేల ఏళ్ల నాటి నుంచి కూడా కొనసాగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. కృష్ణకుమార్ గారు, మీరు చెప్పండి, ఈ మార్పులు అనేవి ఆహ్వానించదగిన పరిణామం అనుకుంటున్నారా, లేకపోతే ఒక ప్రమాదం అని అనుకుంటున్నారా? ఇది చాలా ప్రమాదకరం అండి. ఎప్పుడైనా కానీ ఏ జాతికైనా గతం లేనిదే వర్తమానం ఉండదు, వర్తమానం లేనిదే భవిష్యత్తు ఉండదు. మనకి చరిత్ర చెప్తుంది ఏంటి అంటే, ఈరోజు ఏదైతే ఆర్యులు అని మాట్లాడుకుంటున్నారో, ఆర్యులు మను సంస్కృతి అని మాట్లాడుతున్నారో, ఈ ఆర్యులు కంటే ముందు మనకి నాగరికత ఉంది. ఈ దేశానికి మనకున్న నాగరికత, సింధు నాగరికతని మీదకి వాళ్ళు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచైనా రావచ్చు, వస్తారు. వాళ్ళు వచ్చినట్టే ఈ దేశం మీదకి తర్వాత మొఘలులు వచ్చారు.
తర్వాత ఇంకొకరు వచ్చారు, తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు. కాబట్టి ఒక దొంగకి ఇంకొక దొంగ గురించి మాట్లాడే హక్కు లేదు నా ఉద్దేశంలో. అసలు దండయాత్రే తప్పు అన్నప్పుడు నువ్వు చేసింది కూడా దండయాత్రే, నువ్వు హంతకుడివే ఒక రకంగా. ఏమో మన ఆర్యులు రాకపోయి ఉండున్నట్లయితే అసలు మన నాగరికత ఇంకెంత గొప్పగా ఉండేదో. మీరు వచ్చి అసలు మా నాగరికతని, మా ద్రవిడ సంస్కృతిని నాశనం చేశారు మీరు. ఈ రోజు మనం అందరం, అంటే అందరూ చెప్పొచ్చు చెప్పకపోవచ్చు, నేను నాలాంటి వాళ్ళు, సార్ లాంటి వాళ్ళు, ఇంకొకరు ధైర్యంగా చెప్తున్నాం మాది ద్రవిడియన్స్, మేము క్లెయిమ్ చేసుకుంటున్నాం, మేము ద్రవిడియన్స్, ఈ భారతదేశం మాది అని మేము చెప్పుకుంటున్నాం. నువ్వు వచ్చావు ఎక్కడి నుంచో, సరే నువ్వు వచ్చావు, నీ తర్వాత ఇంకొకరు వచ్చారు, వాళ్ళ తర్వాత ఇంకొకరు వచ్చారు. కానీ ఎంతమంది దాడి చేసినా ఈ భారతదేశాన్ని కావచ్చు, ఈ ఇండియాని, ఇండస్ వ్యాలీ సంస్కృతిని ఎవరు నాశనం చేయలేకపోయారు. ఎవరి ముద్ర వాళ్ళు వేసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ చరిత్ర ఎప్పుడు కూడా చెరిపితే చెరిగేసేది కాదు, ఇది ఎరైజ్ చేసేది కాదు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఈరోజు ఈ ప్రస్తుతం ఉన్న బీజేపీ పార్టీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, వీళ్ళు లేవనెత్తుతున్న వివాదాలు ఏమాత్రం ఈ దేశానికి, మనకున్న భిన్న సంస్కృతికి, విభిన్న సంస్కృతికి, మిశ్రమ సంస్కృతికి మంచిది కాదు. మొత్తం ఒకటే అంటున్నారు. ఇవాళ మనము జీవ వైవిధ్యము అని మాట్లాడుకుంటున్నాం. ఈ సమస్త ప్రకృతిలో ఉన్న వివిధ జీవరాశుల యొక్క విభిన్నమైన విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇవన్నీ మాట్లాడగలిగేది ఎవరు? మనుషులు. జంతువులు మాట్లాడుకోలేవు కదా. ఒక పక్షి మాట్లాడగలదా తన వైవిధ్యం గురించి? ఒక కుందేలు మాట్లాడగలదా తన వైవిధ్యం గురించి? ఒక సింహం మాట్లాడగలదా? కానీ మాట్లాడగలిగిన మనుషులని మనము మన వైవిధ్యాన్ని మనం చెప్పుకోవటానికి అవకాశం లేకుండా బుల్డోజ్ చేసేసి మొత్తం ఒకే రకమైన మనుషులు, మొత్తం అందరూ హిందువులే, హిందువులు మాత్రమే ఈ దేశంలో ఉండాలి, మిగతా వాళ్ళు ఉండొద్దు అని మాట్లాడుతున్న వీళ్ళ ఉద్దేశాలు కావచ్చు, వీళ్ళు బుల్డోజ్ చేస్తున్న విషయాలు కావచ్చు, ఏమాత్రము ప్రపంచ పటంలో మన భారతదేశ నాగరికతకి మంచిది కాదది. అలాగే ఇంకొకటి, ఈ చరిత్రని ఈ విధంగా వక్రీకరించడం ఈ రోజు మొదలెట్టలేదు వాళ్ళు. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచి చరిత్రను వాళ్ళు వక్రీకరిస్తూనే ఉన్నారు. మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నెహ్రూని అంటూనే ఉన్నారు, అలాగే ఇందిరాగాంధీని అంటూనే ఉన్నారు, ఇలా రకరకాలుగా చాలా మందిని అంటూ ఉన్నారు. సరే, ఈ అనే భాగంలో అసలు మన రాజ్యాంగం నిర్మితమైంది ప్రజాస్వామ్యము, సౌభ్రాతృత్వము, స్వేచ్ఛ, వీటి ప్రకారం మన రాజ్యాంగం ఏర్పడితే ఇప్పుడు ఆ రాజ్యాంగంలో ఈ ప్రజాస్వామ్యము అనే దాన్ని కూడా తీసేశారు. మనం మాట్లాడలే అసలు దాని గురించి. కృష్ణకుమార్ గారు షార్ట్ గా కన్క్లూడ్ చేయగలరు. అయితే ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కటి ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఇన్నాళ్ళు ఒక గజనీ మహమ్మద్ గురించి మనం ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ లో భాగంగా గజనీ మహమ్మద్ గురించి విన్నాం. ఏంటి, అతను ఎన్నిసార్లు దండయాత్ర చేసి వచ్చాడు అని అంటే ప్రతి ఒక్కరిలోనూ దండయాత్రకు వచ్చిన వాళ్లే కావచ్చు, వాళ్ళలో కూడా ఒక విశిష్టత ఉంటది, ఒక ప్రత్యేక లక్షణం ఉంటది. దాని నుంచి మనం నేర్చుకోవాలి, ప్రపంచం నుంచి నేర్చుకోవాలి, ప్రపంచానికి నేర్పాలి అనే కాంక్ష ఉంటే ఇలాంటి పెడధోరణులు రావండి. ఈ చరిత్రని మార్చాలనే వాళ్ళ ఆకాంక్షని ఖచ్చితంగా తిప్పికొట్టవలసిందే. థ్యాంక్ యూ కృష్ణకుమార్ గారు. మనతో ప్రముఖ హిస్టారియన్, చరిత్ర పరిశోధకులు కల్లూరి భాస్కరన్ గారు జాయిన్ అయ్యారు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ భాస్కరన్ గారు. సో భాస్కరన్ గారు, మీరు చెప్పండి, ఎన్సీఆర్టీ సిలబస్ లో ముఘల్ సుల్తాన్ల గురించి, ఢిల్లీ సుల్తాన్ల గురించి, ముఘల్స్ గురించి తీసివేయడం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం చేసింది అనుకుందాం. అయితే అంతకు ముందు మన ప్రాచీన రాజవంశాల గురించి ఎక్కువగా అయితే లేదు హిస్టరీలో.
సో మీరేమనుకుంటున్నారు? ఇంతకు ముందు ఉన్నటువంటి హిస్టరీ చేంజెస్ పర్ఫెక్ట్, ఇప్పుడు చేసిందే కొంచెం ఇనాడిక్వేట్ గా ఉంది తొలగించడం వల్ల అనుకుంటున్నారా? లేకపోతే ఇప్పుడు చేసింది అంతకు ముందు ఉన్నవి కూడా అంత ఏది కూడా కంప్లీట్ హిస్టరీ కాదనుకుంటున్నారా? నమస్కారం అండి. ఎన్సిఈఆర్టీ పాఠ్య పుస్తకాల్లో నిజానికి తొలగించింది ఈ ఢిల్లీ సుల్తానేట్ అండ్ మొఘల్ పరిపాలన గురించి మాత్రమే కాదండి. అది మీడియా కూడా కొంత అట్రాక్ట్ చేయడం కోసం అది 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 క్యాచీ వర్డ్ గా వాడుకుంటున్నట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే అదొకటే కాదు, చాలా తీసేసింది. అందుకు ముందు కోవిడ్ టైంలో ఒకసారి, తర్వాత ఏమో రీసెంట్ గా కూడా మొత్తం అది ఎన్ని తొలగించిందో నేను లిస్ట్ చెప్తాను. అది మొట్టమొదటి ఏం చేసిందంటే 12th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి కోల్డ్ వార్ అండ్ యుఎస్ హెజమోనీ దాని గురించి పాఠాలు తొలగించింది. తర్వాత రెండోది గాంధీజీ హత్యోదంతం గురించినటువంటి పాఠాలని కానీ ఆర్ఎస్ఎస్ లాంటి హిందుత్వ సంస్థల పాత్ర గురించి కానీ ఉన్న పాఠాలను కూడా తొలగించింది. మూడోది ఈ 11వ తరగతి టెక్స్ట్ బుక్ నుంచి ప్రపంచ చరిత్రలోని ఇస్లామిక్ ల్యాండ్స్ గురించి కానీ, క్లాష్ ఆఫ్ కల్చర్స్, తర్వాత పారిశ్రామిక విప్లవం గురించినటువంటి పాఠాలు, వీటిని కూడా తొలగించింది. అవి నిజానికి మన దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు లేక ముఖ్యమైనటువంటి చారిత్రక పరిణామాల గురించి చెప్పేటటువంటి పాఠాలు. ఇంకా నాలుగోది మళ్ళీ 12th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచే రైజ్ ఆఫ్ పాపులర్ మూవ్మెంట్స్, తర్వాత ఎరా ఆఫ్ వన్ పార్టీ డామినెన్స్, వీటికి సంబంధించినటువంటి పాఠాలు కూడా తొలగించింది. ఇవి స్వతంత్ర భారతదేశంలో సంభవించినటువంటి ముఖ్యమైన రాజకీయ పరిణామాలకు సంబంధించినటువంటి పాఠాలు. ఇంకా తర్వాత 10th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి డెమోక్రసీ అండ్ డైవర్సిటీ, తర్వాత పాపులర్ స్ట్రగుల్స్ అండ్ మూవ్మెంట్స్, ఛాలెంజెస్ ఆఫ్ డెమోక్రసీ, ఈ పాఠాలు కూడా తీసేసింది. కానీ మనం ఒకటే చెప్పుకుంటున్నాం, అది కూడా ఒక రకమైన డిస్టార్షన్. నా ఉద్దేశంలో ఒకటే చెప్పుకోవడం, అది ఇప్పటికే దేశం అంతా కూడా రకరకాల డిస్టార్షన్స్ జరుగుతున్నాయి, రకరకాల అబద్ధాలు ప్రచారం అవుతున్నాయి. అందులో మీడియా కూడా భాగం అవడం అవసరమా అని నా ప్రశ్న. అంచేత నేను అనేది ఏంటంటే, మొఘల్ పరిపాలకుల గురించి కానీ, ఢిల్లీ సుల్తానేట్ గురించి ఒక్కదాన్ని తొలగించలేదు, అది ఇవన్నీ తొలగించింది. ఇవన్నీ ఎలాంటివంటే దాని పొలిటికల్ ఫిలాసఫీ అల్టిమేట్ గా తొలగించడం లేదు భాస్కర్ గారు. మిగిలినవి కూడా తొలగించారు, దట్స్ అగ్రీడ్. కానీ దాని ప్లేస్ లో అవి తొలగించడంతో పాటు వాడి ప్లేస్ లో ప్రాచీన రాజవంశం మనం యాడ్ చేశారు. అదొకటి అది కూడా చెప్తాను. యాక్చువల్ గా ఇవన్నీ ఈ తొలగింపులన్నీ ఏం చెబుతాయంటే, దాని ఓవరాల్ గా దాని పొలిటికల్ ఫిలాసఫీని, దాని కల్చరల్ ఫిలాసఫీని సూచిస్తాయి అవి. అంచేత మనం దాన్ని ఒక కాంప్రహెన్సివ్ గా చూడాల్సినటువంటి విషయం. ఆ తర్వాత ఏం తొలగించి ఏం చేర్చిందంటే, మీరు అన్నట్టుగా అక్కడ మగధ రాజుల గురించో, మౌర్య రాజులు, శాతవాహన రాజులు, అంతటితో ఊరుకోకుండా మహా కుంభమేళా గురించి కూడా, తర్వాత 12 జ్యోతిర్లింగాలు, తర్వాత చార్ధామ్ యాత్ర, శక్తి పీఠాలు, ఇవన్నీ చేర్చిందండి. బేటీ పడావో బేటీ బచావో పిల్లలకి అవసరం అండి. గవర్నమెంట్ స్కీమ్స్ కొన్ని, ఇవన్నీ పిల్లలకి అవసరం అండి. వైజ్ఞానికంగా వాళ్ళు సైంటిఫిక్ టెంపర్ తో వైజ్ఞానికంగా ఎదగాల్సినటువంటి పిల్లల మనస్సులో చార్ధామ్ యాత్రలోను, జ్యోతిర్లింగాలు, శక్తి పీఠాల గురించి అవసరం అండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు దేశాన్ని? వాళ్ళని మరుగుజ్జులుగా చాలదా? దేశంలో భక్తి
తెప్పల కింద పారుతోంది కదా. ఈ జనాన్ని ఎక్కడికి తీసుకెళ్తారు పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? వాళ్ళు ఎలాగా పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ భక్తి, వాళ్ళ ఇండివిజువల్ చాయిస్ ని బట్టి వాళ్ళు భక్తులు అవుతారు, లేదా నాస్తికులు అవ్వచ్చు, ఆస్తికులు అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో రంగరించి పెట్టినట్టుగా ఇవి వాళ్ళకి చెప్పాల్సింది, కుంభమేళా గురించి వాళ్ళకి చెప్పాల్సింది వాళ్ళు ఎలాగ తెలుసుకుంటారు? మనం చదువుకున్నప్పుడు మా కుంభమేళాలు వీటి గురించి నాకు గుర్తున్నంత వరకు ఈ జ్యోతిర్లింగాలు, ఈ తర్వాత శక్తిపీఠాల గురించి నాకు పాఠాలు చెప్పలా. కానీ నా వయసు వాళ్ళు కానీ, నాకన్నా చిన్నవాళ్ళు కానీ వెళ్ళి కుంభమేళాకి వెళ్ళి స్నానాలు చేసి వచ్చారు, శక్తిపీఠాలు దర్శించుకున్నారు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ వ్యక్తిగత విశ్వాసాలను బట్టి ఏదైనా చేస్తారు. కానీ పిల్లలకి ఇది అవసరమా అనేటటువంటిది క్వశ్చన్. తర్వాత ఈ కోవిడ్ టైంలో చూడండి, ఇంకొక దారుణం. ఏ ప్రపంచమైనా తన ప్రజలతో అబద్ధం ఆడుతుందండి. ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుందా? కోవిడ్ టైంలో అదేం చెప్పింది? పిల్లల మీద భారం ఎక్కువ పడుతుంది, కోవిడ్, అందులో సెలవులు, తర్వాత ఇంటి దగ్గర ఎక్కువ ఉండిపోయారు, కాలేజీ స్కూల్స్ కి దూరంగా ఉన్నారు, అంచేత వాళ్ళ మీద ఉన్నటువంటి అకాడమిక్ భారాన్ని తొలగించడం కోసం ఈ కొన్ని పాఠాలు, ఈ ముస్లిం రూలర్స్ కి సంబంధించిన పాఠాలు తొలగిస్తున్నానని చెప్పింది. ఇప్పుడు ఏం చెబుతోంది? టు రేషనలైజ్ దానిలో హిందూ ఈథోస్ని, ఇండియన్ ఈథోస్ని, ఇండియన్ కల్చరు, లేకపోతే ఇండియన్ ఫిలసాఫికల్ హిస్టరీ వగైరా వీటిని చేర్చడం కోసం చేర్చుతామని చెప్తోంది. అంటే అప్పుడు కోవిడ్ని ఎందుకు అడ్డం పెట్టుకుంది? అంటే జనాన్ని మోసం చేయడం, తన ప్రజలని, అంటే ప్రజలంటే పాలకులకి సంతానంతో సమానం. తల్లిదండ్రులు తమ పిల్లలతో అబద్ధాలు ఆడతారండి, వంచిస్తారా వాళ్ళని? దానివల్ల ఏమవుతుంది అంటే ప్రభుత్వము ఇటువంటి ఒక అబద్ధంతో ఇటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఏం చేస్తుందంటే తన మీద తనే విశ్వాసాన్ని కోల్పోయేలా చేసుకుంటారు ప్రజల్లో. ఇంకొక ప్రమాదం ఏంటంటే ఈ అబద్ధాలు ఇంతటితో ఆగవండి. ఈ పాఠ్య పుస్తకాల్లో కొన్ని అంశాలను తొలగించడంతో ఆగవండి. జనజీవితంతో ముడిపడినటువంటి ఎన్నో విషయాల్లో అబద్ధాలు చోటు చేసుకోవచ్చు. రేపొద్దున ఎంతో గొప్ప ఉపద్రవం ముంచుకొస్తున్నా సరే ఏమీ లేదు, అంతా బాగుంది అని చెప్పి నమ్మించడానికి ప్రయత్నించి అల్టిమేట్ గా జనాన్ని ముంచొచ్చు. ప్రభుత్వం ఆడేటటువంటి ఒక అబద్ధంతో ఆగదండి. ఎన్నో అబద్ధాల మీద అబద్ధాలు పేరుకుంటూ వస్తాయి. అది ఇంకా భయభ్రాంతం చేసేటటువంటి విషయం ఈ సిలబస్ మార్పు కన్నా కూడా. We cannot అసలు imagine a government lying with their people. అది చాలా దారుణమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నానండి. ఇంకేమైనా యాడ్ ఆన్ చేస్తారా? అదే అలాగే ఇంకొకటి, అసలు చరిత్రని అసలు ఈ టెక్స్ట్ బుక్స్ లో చరిత్ర ఎంతవరకు ఉండాలి, ఒక పద్ధతి ఏమైనా ఉందా, దానికి పిల్లలకి ఎంతవరకు ఏది చెప్పాలి అనేది ఒక సైంటిఫిక్ గా ఒక ఎక్సర్సైజ్ ఏమైనా చేశారా? ఎవరు చేయాలి? గవర్నమెంట్ కి మడుగులు వస్తే విద్యావేత్తలును కాదు కదా, ఇండిపెండెంట్ గా విద్యా రంగానికి సంబంధించినటువంటి పండితులు, బోధకులు, వాళ్ళు పైచేయిగా ఉండి ఇండిపెండెంట్ గా వాళ్ళంతా కూర్చుని డిసైడ్ చేయాల్సినటువంటి విషయాలు ఇవి. పిల్లల వాళ్ళ ఏజ్ని, వాళ్ళ అవగాహన శక్తిని, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఏది ఎంతవరకు అందించాలనేది ఎవరు తేల్చాలండి? మినిస్టర్స్ కాదు కదా, అకాడమిక్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు డిసైడ్ చేయాలి.
పిల్లలకి ఏ పాఠాలు ఉంచొచ్చు, ఏ పాఠాలు ఉంచకూడదు అనేది. కానీ అది జరుగుతుందా ఇక్కడ? గవర్నమెంట్ ఎన్సిఈఆర్టీ అనేది గవర్నమెంట్ అండర్ లో పనిచేసేటటువంటి సంస్థ. ఈ అకాడమిక్ విషయాల్లో దాని జోక్యానికి అవకాశం ఇవ్వడం అనేది ఎలా జరిగిందండి? ఈ అకాడమిషియన్స్ కూడా వెన్నెముక లేకుండా ఎలా దాన్ని అలౌ చేశారు అనేటటువంటి ఒక క్వశ్చన్. తర్వాత మనం కళ్ళు మూసుకుంటే బయట ప్రపంచం అంతా అదృశ్యం అయిపోతుంది అన్నట్టుగా పాఠ్య పుస్తకాల్లోంచి ఇవన్నీ అంశాలన్నీ తొలగిస్తే మాయమైపోవు కదా. వాళ్ళు ఏదో రూపంలో వాళ్ళు ఆ వయసులో ఇంకా పెరిగి పెద్ద అయిన తర్వాత ఈ దేశాన్ని ఢిల్లీ మొఘల్ సుల్తాన్లు పరిపాలించారు, ఢిల్లీ సుల్తానేట్ పాలించింది అనేటటువంటి విషయాలన్నీ వాళ్ళకి ఎలాగో తెలుసుకుంటారు. ఆ తర్వాత అసలు పైగా భారతీయ రాజులు, హిందూ రాజులు అని చెప్పంటున్నారు. హిందూ రాజుల్లో ఎంతమంది విదేశీయులు, ఎన్ని మైగ్రేషన్స్ జరిగాయండి, ఎంతమంది శకులు ఉన్నారు, హూణులు, వీళ్ళందరూ భారత భూమి మీద పుట్టినటువంటి వాళ్ళు కాదు. ఇప్పుడు ఈ దేశానికి మైగ్రేట్ అయ్యి ఇక్కడ రాజ్యాలు స్థాపించినటువంటి వాళ్ళు. అంచేత ప్రభుత్వం ఒక ఖచ్చితమైన, ఒక నిర్దిష్టమైన వ్యూహంతో, ప్రణాళికతో ఈ విద్యను, సమస్త విద్యా రంగాన్ని కూడా ఒక కాషాయీకరణ చేసి ఒక అంధయుగం వైపు నడిపించేటటువంటి ప్రయత్నంలో ఉందనేటటువంటి సంగతిని ఈ పరిణామాలు చెప్తున్నాయి. సందేహం లేదు. థ్యాంక్ యూ భాస్కర్ గారు. ఇప్పుడు కృష్ణకుమార్ గారు ఫైనల్ గా ఒక్క క్వశ్చన్ కి మీ ముగ్గురు సమాధానం చెప్తే చర్చను ముగిద్దాం. సో దీని వల్ల వచ్చే డేంజర్స్ మీరు చెప్పారు మీ ముగ్గురు కూడా. సో ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్స్, ఏ ప్రభుత్వం వచ్చినా ఈ విద్యా సంస్థలో ఆ ప్రభుత్వానికి లోబడకుండా స్వతంత్రంగా పనిచేయాలంటే, ఇంకా చరిత్ర విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే, ఎందుకంటే విద్యార్థులే తర్వాత భవిష్యత్తుకి మార్గదర్శకులు అంతా ఉంటారు కాబట్టి, ఎక్కువ పాపులేషన్ వారే కాబట్టి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే ఎవ్రీథింగ్ చివరికి గవర్నమెంట్ చేతుల్లోనే ఎండ్ అవుతుంది కాబట్టి అటువంటి ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా ప్రాక్టికల్ గా? అటువంటి మెజర్స్ ఏమన్నా ఉంటే సజెస్ట్ చేయండి. ఫస్ట్ కృష్ణకుమార్ గారు మీరు. ఇప్పుడు బీజేపీ వాళ్ళ చేతిలో వ్యవహారాలన్నీ ఉన్నాయండి. వాళ్ళు ఎంత ధైర్యం లేకపోతే వాళ్ళు కుంభమేళాన్ని చేరుస్తారు. చాలా రీసెంట్ గా జరిగింది అది. చరిత్ర అండి, చరిత్ర అంటే కనీసం కొన్ని సంవత్సరాల క్రితంది చరిత్ర అంటారు కానీ నిన్నటి దాన్ని వాళ్ళు తీసుకొచ్చి చరిత్ర అంటే ఎప్పుడో జరిగిందాన్ని ఏమనాలి మరి? అప్పుడు పోనీ హిందూ రాజుల్లోనే హిందూ రాజులంతా కొట్టుకుని చచ్చారు కదా, తండ్రి కొడుకుని చంపుకోవటం, కొడుకులు తండ్రులు చంపుకోవటం లాంటివి చాలా జరిగినాయి కదా, మరి అవి కూడా రాస్తారా? అంటే ఏది ఏమైనా మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ఇది పూర్తిగా కాషాయీకరణ చేసేయాలనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఆపగలిగే శక్తి ఏంటి అంటే గనక ఈరోజు నోరెత్తితే దేశద్రోహం కేసులు పెడుతున్నారు. అయినప్పటికీ కొంతమంది నోరెత్తుతూనే ఉన్నారు. భాస్కరం గారు లాంటి వాళ్ళు కావచ్చు, మన ప్రొఫెసర్ గారు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఇంక వాళ్ళకి ఒకటే అనిపించింది, ఇంకేం మా దగ్గర మమ్మల్ని ఏం చేయగలుగుతారు వాళ్ళనే దీంతో వాళ్ళు సత్యం మాట్లాడుతున్నారు. ఇవాళ సత్యం మాట్లాడగలిగే వాళ్ళు, భవిష్యత్తుని మంచిగా భావితరాల కోసం అని అనుకునే రాజకీయ నాయకులు ఉంటేనే ఇది సాధ్యపడుతుంది మీరు అడిగింది. అలా కాకుండా దీన్ని మతదేశంగా మార్చాలని చెప్పి, హిందూస్థాన్గా మార్చాలని చెప్పి ఊర్ల పేర్లు మార్చుకుంటూ వెళుతూ ఉన్నారు వాళ్ళు. ఈ ఊర్ల పేర్లు మార్పులు చేసిన రోజును అప్పటి నుంచి కానీ ఏదైనా ఒక పటిష్టమైన పోరాటం జరిగితే గనక ఇది ఆగి ఉండేది. ఏదైనా ఒకటండి, ప్రజా పోరాటాలు లేనిదే, ప్రజలు తిరగబడందే ఏ విషయంలోనూ న్యాయం జరగదు. పోరాటాలే అంతిమంగా జరగాలి. అది జరిగిన రోజునే ప్రజలకు అర్థం కావాలి వీళ్ళు చేస్తున్న మోసం. ఓ పక్కన పెట్రోల్ రేటు పెంచుతున్నారు, మీ మతాన్ని మేము రక్షిస్తున్నామని చెప్తున్నారు. అరే నాకు మతం ఎందుకురా, నాకు పెట్రోలు
తక్కువ ధరకి ఇవ్వు, గ్యాస్ సిలిండర్ పెంచుతున్నారు, అన్నిటి మీద జిఎస్టీ వేశారు, చదువుల మీద జిఎస్టీ, అన్నిటి మీద జిఎస్టీ వేశారు. మరి ఇవన్నీ చేసి వీటన్నిటిని హిందువులు కూడా భరిస్తున్నారుగా. మరి ఆ విషయం హిందువులకి అర్థమైన రోజున, ఈ దేశంలో ఉన్న హిందువులకి, సామాన్య ప్రజలుకి అర్థమైన రోజున ఈ సమస్యను ఏమైనా ఒక దారికి వస్తుంది తప్పితే, మామూలుగా అయితే మట్టుకు ఇవాళ వాళ్ళకి మందబలము, మూర్ఖ బలము ఉంది కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ కృష్ణ కుమార్ గారు. భాస్కరం గారు, మీరు కూడా మీ కన్క్లూడింగ్ స్టేట్మెంట్ చెప్తారు. కృష్ణ కుమార్ గారు అన్నట్టు భారతదేశంలో పరిపాలించినటువంటి రాజులేమి ఎగ్జాంపులరీ క్యారెక్టర్స్ కావండి. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని చచ్చారు. వాళ్ళ విజయనగర, ఇప్పుడు నేను ఒక ఆయన ఒక ప్రొఫెసర్ గారు చెబుతూ ఉంటే విన్నాను, విజయనగర రాజులు సామ్రాజ్యము, ఇంకా ఇక్కడ స్థానిక శాతవాహనులు, వీళ్ళ గురించినటువంటి పాఠాలు లేవు గనక మేము వాటిని బ్యాలెన్స్ చేయడానికి మార్పు చేశామన్నారు. విజయనగర సామ్రాజ్యం అయినా ఎగ్జాంపులరీ అండి. ఏ పరిపాలన, ముస్లింసే కాదు హిందూ రాజులైనా కూడా, రాజులంతా రాజులే. వాళ్ళు ఏమి ఎగ్జాంపులరీగా ఆదర్శవంతంగా మనం చెప్పుకోవడమే కానీ రామరాజ్యం అనేది ఎప్పుడూ ఉండదు. అంచేత వాళ్ళు విజయనగర సామ్రాజ్యం, పేజ్ అండ్ నూయిస్ క్రానికల్స్ చదివితే ఫర్గాటెన్ ఎంపైర్ చదివినప్పుడు విజయనగర సామ్రాజ్యం వాళ్ళు మాట్లాడితే కళ్ళు పొడిపించేయడం, రాజకుటుంబంలో అధికార పవర్ స్ట్రగుల్ ఎలాంటిదో రాస్తాడు. కళ్ళు పీకించేయడమే మాట్లాడితే. అక్కడ అన్నదమ్ములు, తండ్రి కొడుకులు అనేటటువంటి ఏ సంబంధాలు లేనటువంటి ఇదేమన్నా ఎగ్జాంపులరీయా? అలాగే మరాఠీస్ బెంగాలీస్ మీద యుద్ధాలు చేశారు, వాళ్ళని చంపారు. అలాగే ఇక్కడ భారతదేశంలో ఎంతో మంది, ఇక్కడ చాణక్యులు ఇంకోళ్ళు, చోళులో ఇంకో ప్రాంతానికి వెళ్ళి వాళ్ళని చంపారు, వాళ్ళు వచ్చి ఇక్కడ చంపారు, వాళ్ళలో వాళ్ళు చంపుకున్నారు. ఇదేమి ఎగ్జాంపులరీ క్యారెక్టర్స్ కావు కదా ఇవి. అంచేత రాజులందరూ, అందులో మతాల తేడా ఏం అవసరం లేదు, రాజులందరూ రాజులే. అంచేత ఇది చాలా విద్యారంగాన్ని కలుషితం చేసేటటువంటి, విద్యారంగాన్ని కనీసం వదిలిపెడితే వాళ్ళు ఆ రంగాన్ని, ఆ పిల్లలు చదువుకునే వాళ్ళు, వాళ్ళ చదువు చెప్పేవాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. దానిలోకి కూడా వేలు పెట్టి దాన్ని పొలిటిసైజ్ చేసి దాన్ని కలుషితం చేసినప్పుడు దేశానికి భవిష్యత్తు ఉండదండి. వాళ్ళకి చెప్పగలిగిన వాళ్ళు కూడా లేరు అసలు. మతం గాని సంస్కృతి గాని అసలు గవర్నమెంట్ కి సంబంధం లేనివండి అవి. గవర్నమెంట్ ఏమిటి? గవర్నమెంట్ చేయాల్సినది రూల్ చేయడమే. అంటే లా అండ్ ఆర్డర్, ప్రజలకు కావలసినటువంటి లౌకికమైన అవసరాలు, వాళ్ళ జీవితం, వాళ్ళ బాగోగులు, వాళ్ళ ఉపాధి, ఇవి చూడాల్సినవే కానీ వాళ్ళ విశ్వాసాలతోనూ, వాళ్ళ సంస్కృతి, లేకపోతే వాళ్ళ చదువులు, వీటితో అసలు గవర్నమెంట్ సంబంధమే లేదు. ఆ సంబంధం ఇవ్వడం అనేది, ఒకవేళ దానికి రాజ్యాంగం అవకాశం ఇచ్చుంటే రాజ్యాంగం తప్పది. ఎప్పుడు ఇలా లేదు. ఇప్పుడు మతం ఉంది, మతాధికారులు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, లేదా వేరు వేరు సెక్ట్స్ కి సంబంధించినటువంటి అధిపతులు ఉన్నారు. వాళ్ళు దాన్ని చూసుకునేవాళ్ళు. పాలకులు దూరంగా ఉండాల్సిందే వాటికి. అలాంటిది పోయి ప్రభుత్వమే సర్వస్వం అయ్యేటటువంటి పరిస్థితి తీసుకురావడం, ఈ ప్రతి ఒక్క రంగాన్ని, ఏ రంగానికి ఆ రంగాన్ని వాళ్ళ దానికి వదిలేస్తే మంచో చెడు అవి చూసుకుంటాయి, అవసరమైనటువంటి ప్రక్షాళన అవి చేసుకుంటాయి, జనంలోంచి దానికి సంబంధించినటువంటి ఒత్తిడి వస్తుంది. అలాంటిది గవర్నమెంట్ జోక్యం వల్ల ఏమవుతుందంటే ప్రతి రంగము కూడా భ్రష్టు పట్టి దిశాశూన్యంగా మారి దేశమే మొత్తం మీద అంధకారం వైపు అడుగు వేస్తుంది. అంతకన్నా ఇంకో జరగడానికి అవకాశం లేదు. తర్వాత దీనికి పరిష్కారం ఏంటంటే ప్రభుత్వం ఇటువంటి విశ్వాసాలకి కానీ
కానీ చదువు సంధ్యలకు కానీ విజ్ఞానానికి కానీ సంబంధించినటువంటి విషయాలకి దూరంగా ఉండాలి. దానికి సంబంధించి చూసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు, ఆ రంగాల్లో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, మంచి చెడులు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నిర్ణయానికి వదిలిపెట్టాలి. నేను అనుకోవడం నిజంగా అకాడమిక్ రంగంలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ కానీ ఇతరులు కానీ ఈ సిలబస్ మార్పులో వాళ్ళంతటా వాళ్ళు చేశారని నేను అనుకోవట్లేదు. వాళ్ళైతే ఇలాంటి పనులు చేయరని నేను ఇప్పటికీ విశ్వసిస్తున్నాను. ప్రభుత్వం ఒత్తిడి, ప్రభుత్వం ప్రెషరు ఉండడం వల్ల, లేకపోతే ప్రభుత్వానికి అడుగులకు మడుగులెత్తే బాపతు అవడం వల్ల ఇటువంటివి జరుగుతాయి, కానీ ఇంకో రకంగా జరగడానికి అవకాశం లేదని వాళ్ళు తమ ఇండిపెండెన్స్ ని, అకాడమిక్ ఫీల్డ్ కానీ ఏ ఫీల్డ్ అయినా ఆ మాటకు వస్తే వాళ్ళ స్వతంత్ర ప్రతిపత్తిని చాటుకోవాలి. వాళ్ళు గొంతెత్తి చాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పిల్లల్ని చీకటి యుగం వైపు నడిపిస్తుందని వాడు హెచ్చరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదండి నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సత్యనారాయణ, థ్యాంక్ యూ భాస్కరం గారు. సత్యనారాయణ గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఏం లేదండి, ఒకటే, ఇవాళ చరిత్రని మన స్వార్థపర రాజకీయాలకు, స్వార్థపర అంశాలకు వినియోగించకుండా చరిత్రని ఒక మతాతేతర అంశంగా గమనించి దాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి. ఎందుకంటే చరిత్ర అవగాహన అనేటువంటి కీలకమైనటువంటి, ఇవాళ మీరు చరిత్రని మసిపూసి మారేడుకాయ చేసి ఒకే దృక్కోణం నుంచి చరిత్రను అవగాహన చేసుకోవాలనేటువంటి ఒక దృక్పథం ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరమైనటువంటి. ఒక విశాల ప్రాతిపదిక మీద భారతీయ సంస్కృతి, భారతీయ ఆచార వ్యవహారాలు, భారతీయ మనుగడ ఎట్లా కొనసాగింది అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశం. ఇన్ని విభిన్న జాతులటువంటి సంస్కృతి, ఇన్ని విభిన్న ఆచార వ్యవహారాల సంస్కృతి, వీటన్నిటిని కూడా ఒకే రకమైనటువంటి అంశంగా పరిగణించి భారత ప్రజల్ని ఏకీకృతం చేసినటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి. ఈ భారతీయ సంస్కృతికి మతం లేదు. ఈ భారతీయ సంస్కృతికి ఏమంటాము సంకుచిత భావజాలం లేదు. ఈ భారతీయ సంస్కృతి అటువంటిది ఒక విశాల ప్రాతిపదిక మీదుగా అన్ని అంశాలని క్రోడీకరించుకొని, ఇది సింధు నాగరికత నుంచి మొదలుకొని, ఆర్య నాగరికత నుంచి మొదలుకొని, మౌర్యులు, గుప్తులు, ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్స్, బ్రిటిష్, వీళ్ళందరి యొక్క అవగాహనని సమ్మిళితం చేసినటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి. అందుకే భారతీయ సంస్కృతి అంటాం, కానీ మనం హిందూ సంస్కృతం, హిందువులు మెజారిటీ కావచ్చు, కానీ మన సంస్కృతి ఒక మతంతోనో ఒక అవగాహన ఉన్నటువంటి అంశాలతోనో ముడిపడి లేదు. మన సంస్కృతి అన్నిటికీ అతీతమైనటువంటి సంకుచిత భావజాలానికి, సంకుచితత్వానికి అది భిన్నంగా ఉంది. కాబట్టి ఈ సంస్కృతిలో అన్ని జాతులు, అన్ని రకాలైనటువంటి విభిన్న అభిప్రాయాలు అవన్నీ కూడా సమ్మిళితమైనవి. అందుకే మంది ఒక ఏమంటాము కంపోజిట్ కల్చర్, సమ్మిళిత సంస్కృతి. అంటే సమ్మిళిత సంస్కృతి దాంట్లో గొప్పతనం ఉంది. అంటే ఈ సంస్కృతిలో అన్ని విభిన్న దృక్పథాలు ఉన్నటువంటి అంశాలన్నీ కూడా జోడించుకొని ఒక సుహృద్భావంతోని ఇన్ని వేల సంవత్సరాలు మనం కలిసి ఉన్నాం. అంటే దానికి ఒక రాజకీయ ప్రాతిపదిక లేదు, దానికి ఒక రాజ్యాంగ ప్రాతిపదిక లేదు. దానికి ఉన్న ప్రాతిపదిక అంతా కూడా సాంస్కృతిక ప్రాతిపదిక. అంటే మన సంస్కృతి చాలా విశాలమైనటువంటిది. విశాల ప్రాతిపదిక మీద ఏర్పడినటువంటి సాంస్కృతిక అలవాట్లు, పరిణామాలు మన భారతదేశ సంస్కృతిని ఇన్ని సంవత్సరాలు విభిన్న జాతులు కలిగినటువంటి ఈ జాతిని సమైక్యంగా ఉంచగలిగినాయి. అంతేగాని ఒక రాజకీయ ఐక్యత మాత్రమే కాదు. రాజకీయ ఐక్యత ఎప్పుడు వచ్చిందండి? బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక వచ్చింది. అంతకుముందు భారతదేశంలో ఒక రాజకీయ ఐక్యత లేదనేది మాట మా వాస్తవం. అయినప్పటికీ రాజకీయ ఐక్యత లేకపోయినా సాంస్కృతిక ఐక్యత, మతాతేతర అంశాల మీద ఒక దృక్పథం, మతం పట్ల ఒక విశాల సుహృద్భావం. అంటే ఈ దేశంలో అనేక మతాలు ఉన్నాయి. హిందువులు, ముస్లిమ్స్, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత, యూరోపియన్స్ వచ్చిన తర్వాత క్రిస్టియానిటీ వచ్చింది. కాబట్టి ఈ దేశానికి వచ్చినటువంటి అన్య మతాలు కూడా ఈ భారత సంస్కృతి అంతర్భాగాలయ్యాయి. అంటే ఎవరో ఒకళ్ళు ఫోర్స్ చేసి కానీ, ఏదో ఒక రాజు కంగణం కట్టుకొని ఈ సంస్కృతిని నడిపించలేదండి. ఈ సంస్కృతి ప్రజల సంస్కృతి, ఇది ప్రజా సంస్కృతి.
ఇది భారత సమాజంలో అంతర్భాగంగా ఉన్నటువంటి సంస్కృతి. ఈ సంస్కృతికి రాజకీయపరమైనటువంటి హద్దులు, ఈ సంస్కృతికి మతపరమైనటువంటి హద్దులు. హిందువులు, ముస్లింలు, జొరాస్ట్రియన్స్, ఆంగ్లేయులు, క్రిస్టియన్స్ అందరూ కూడా దీనికి తోడ్పడినారు. కాబట్టి ఈ సంస్కృతి ఒక గొప్ప సంస్కృతి. భారత సంస్కృతి అనేటువంటిది ఒక గొప్ప సంస్కృతి. గొప్ప సంస్కృతి అంటే ఏంది? అన్ని విభేదాలని ఏమాత్రమైనటువంటి దురాలోచన లేకుండా తనలో ఇమిడించుకుంది ఈ భారత సంస్కృతి. అది హిందూ సంస్కృతి కాదు. కాబట్టి థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ భాస్కర్ గారు. ఓవరాల్ గా చరిత్ర తొలగింపు ఒక అంశం అయితే యాడ్ చేసిన విషయాలు భాస్కరం గారు చెప్పినట్లు, ఒకే ముస్లిం పాలకుల వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వాళ్ళు కొంచెం దార్శికంగా ప్రవర్తించేస్తే హిందూ పాలకుల్లో కూడా సార్ చెప్పినట్టు అంత ఔన్నత్యం అయితే కనిపించలేదు. సో లేటెస్ట్ చరిత్రను కాకుండా రీసెంట్ ఇన్సిడెంట్స్ ని కూడా హిస్టరీలో పార్ట్ చేయడం అయితే కొంత డేంజరస్ పరిణామమే. ఇవే కాకుండా డెమోక్రసీ వాల్యూస్, స్ట్రగల్స్, మూమెంట్స్ కూడా తీయడం అన్నది ఒక కైండ్ ఆఫ్ ఏదో చరిత్ర రాబోయే విద్యార్థులు కావచ్చు, ఏవో నిజాలు తేయాలన్న ప్రయత్నం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ ప్రమాదం నుంచి విద్యార్థులు అలాగే విద్యా వ్యవస్థ బయటపడేలాగా ఒక స్వయం ప్రతిపత్తిగా విద్యా వ్యవస్థ ఉంటేనే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇవి విద్యార్థులకు సంబంధించింది, మిగిలిన సామాన్య జనానికి ఇది అర్థం కావడానికి కూడా చాలా టైం పడుతుంది. సో హోప్ఫుల్ గా ఒక పాజిటివ్ చేంజ్ తో విద్యా సంస్థలో ఇంకా మంచి అంటే అనుకూలమైన మార్పులు కాకుండా సమగ్ర చరిత్ర తెలిసేలాగా మార్పులు వచ్చే వాతావరణం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, భాస్కరం గారు ఇంత ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేటివ్ సెషన్ లో పాల్గొన్నందుకు. ఇంతటితో చర్చ ముగిద్దాం.